హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. మీరు కానీ తక్కువ ప్రైస్ టు అర్నింగ్స్ రేషియో అండ్ తక్కువ ప్రైస్ టు బుక్ రేషియో ఉండి హై రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ని బై చేసే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఈ వీడియోలో నేను చెప్పే ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 ఇయర్స్లో 90% లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ 50 కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో ఒక ప్రాపర్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. అందుకే ఈ వీడియోలో తక్కువ రిస్క్ తీసుకొని హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన బెస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏముందో మనం చూద్దాం. ఐసిఐసిఐ వాళ్ళు రీసెంట్గా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ లాంచ్ చేశారు. ఇది న్యూ ఫండ్ అయినప్పటికీ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ మనకి 2009 నుంచే ఉంది. సో మనం 2009 నుంచి నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే టిల్ 2024 ఈ ఫండ్లో ఎంత రిటర్న్స్ వచ్చేవి, సేమ్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వచ్చేవో చూద్దాం. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ ఎందుకు తీసుకున్నానంటే చాలామంది ఎస్బీఐ మిత్ర ఎస్ఐపిలో ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ని సోర్స్ ఫండ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. చాలాసార్లు చెప్పాను ఈ ఫండ్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అని, అయినా కూడా చాలామంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఆ క్లారిటీ కూడా వస్తుంది. 2009 నుంచి 2024 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 వాల్యూ 20లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మనకి యావరేజ్గా 18.99% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 143.96% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -26.67% లాస్ వచ్చేది. సో నార్మల్ మార్కెట్లో ఈ ఇండెక్స్లో మనకి 18.99% వరకు రిటర్న్స్ వస్తాయి యావరేజ్గా. బుల్ మార్కెట్లో అయితే 143.9% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ బేర్ మార్కెట్లో అయితే -26.67% లాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ యావరేజ్గా 15.99% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 110.03% రిటర్న్స్ ఇచ్చింది అండ్ మినిమం -30.95% లాస్ ఇచ్చింది. సో 1 ఇయర్ టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. మార్కెట్ ఫాల్ అయినప్పుడు కూడా నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్సే తక్కువ లాస్ అయింది. అలాగే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ కంటే 54 టైమ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 2009 నుంచి 2024 వరకు ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 16.25% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 41.3% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 1.4% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో యావరేజ్గా 14.72% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 32.0% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -7.1% లాస్ వచ్చేది. సో నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్లో ఏదైనా 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కన్ఫామ్గా మనం ప్రాఫిట్లో ఉంటాం. కానీ 3 ఇయర్స్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే -7% వరకు లాస్ కూడా చూడొచ్చు. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ కంటే 61 టైమ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చింది అవుట్ ఆఫ్ 100. అలాగే 2009 నుంచి 2024 వరకు ఏదైనా 5 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 15.50% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 30.21% రిటర్న్స్ వచ్చేవి, మినిమం 2.85% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో 14.31% రిటర్న్స్ వచ్చేవి యావరేజ్గా, మ్యాక్సిమం 23.15% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం -1.24% రిటర్న్స్ వచ్చేవి. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ 57.19% ఉంది నిఫ్టీ 50 వాల్యూ 20కి కంపేర్డ్ టు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్. సో 5 ఇయర్స్ టైం పీరియడ్ కూడా నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండే మంచి రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 2009 నుంచి 2024 వరకు ఏదైనా 10 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యావరేజ్గా 15.35% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 22.11% రిటర్న్స్ వచ్చేవి, మినిమం 8.22% రిటర్న్స్ వచ్చేవి. సేమ్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో యావరేజ్గా 14.22% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 18.95% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 6.55% రిటర్న్స్ వచ్చేవి. సో మీరు కానీ లాంగ్ టైం పీరియడ్కి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వర్స్ట్ కేసులో 6.55% రిటర్న్స్ వస్తాయి అండ్ యావరేజ్గా 14.22% రిటర్న్స్ వస్తాయి. కానీ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు మినిమం 8.22% రిటర్న్స్ వస్తాయి అండ్ యావరేజ్గా 15.35% రిటర్న్స్ వస్తాయి. సో షార్ట్ టైం పీరియడ్కి కానీ లాంగ్ టైం పీరియడ్కి కానీ మనం ఈ 2 ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే
నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది కంపేర్ టు ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్. అండ్ మీరు కానీ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్లో లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు 15% రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫండ్లో. ఎందుకంటే డిఫరెంట్ 1 ఇయర్ టైం పీరియడ్లో, 3 ఇయర్స్ టైం పీరియడ్లో, 5 ఇయర్స్ టైం పీరియడ్లో, 10 ఇయర్స్ టైం పీరియడ్లో ఈ ఫండ్ యావరేజ్గా మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చింది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా ఎలాంటి రిటర్న్స్ ఉండొచ్చు. బట్ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్లీ ఆ రిటర్న్స్ అయితే రావు. అలాగే ఈ 2 ఫండ్స్ ఒక ఇయర్లీ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే, అంటే ఎవ్రీ ఇయర్ ఈ 2 ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయని మనం చూసినట్టయితే 2014, 15, 16 ఈ 3 ఇయర్స్ టైం పీరియడ్లో ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈ 3 ఇయర్స్ వల్లే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్కి 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ వచ్చింది. లేదంటే ఈ ఫండ్ ఇంత పాపులర్ అయ్యేదే కాదు. బట్ 2014 ముందు కానీ లేదా 2017 తర్వాత కానీ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఈ ఫండ్ ఎప్పుడు కూడా అంత మంచి రిటర్న్స్ ఇవ్వలేదు. నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో రోలింగ్ రిటర్న్స్ చూసినా, ఇయర్లీ రిటర్న్స్ చూసినా మనకి ఈజీగా తెలుస్తుంది నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ తక్కువ రిస్క్ తీసుకొని ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. సో ఆబ్వియస్లీ మీరు కానీ లాంగ్ టైం పీరియడ్కి ఒక మంచి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 29 జనవరి వరకు ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ అవైలబుల్గా ఉంది. అప్పటి వరకు ఈ ఫండ్ ఒక ఎన్ఏవి 10 రూపీస్కి ఉంటుంది. 29 జనవరి తర్వాత ఈ ఫండ్ మార్కెట్లోకి వస్తుంది అండ్ ఎన్ఏవి యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. సో మీరు ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లేదా ఫెబ్ నుంచైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. అలాగే మీరు కానీ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు లాంగ్ టైం పీరియడ్కి తక్కువ రిస్క్ తీసుకొని హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అయ్యి మేము రికమెండ్ చేసే ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయి. లాస్ట్ 1 ఇయర్లో మా మోడల్ పోర్ట్ఫోలియోస్ ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆ లైవ్ పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. మోడల్ పోర్ట్ఫోలియోస్ మీద 20% డిస్కౌంట్ ఉంది. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. మోడల్ పోర్ట్ఫోలియోస్ లింక్ అండ్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ లింక్ రెండూ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు చెక్ చేసుకొని బై చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.